ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కానీ జితేంద్ర గారు, ధర్మేంద్ర గారు మిమ్మల్ని అంటే అడిగినప్పుడు హిందీ ఇండస్ట్రీకి మీకు సేఫ్గా అనిపించలేదా ఆ టైంలో? ఏదో ఏదో సరిగ్గా వాళ్ళు అప్పట్లోనే షామ్కు డిన్నర్కు మిల్లింగే అనేవాళ్ళు ఏందో. ఏంటి డిన్నర్కు కలుస్తామంటే ఎందుకు మనం వెళ్ళి వాళ్ళతో కలిసి భోజనం చేయాలి, ఎందుకని పిలుస్తున్నారు, మనం వాళ్ళతో యాక్ట్ చేయడం లేదు కదా, మనం బుక్ చేయలేదు కదా మనల్ని ఒక హీరోయిన్గా వాళ్ళతో, అలా అనిపించేది. అందుకని మా మదర్ నో అని చెప్పేసేది. అలా ఎవరిని అడిగినా కూడా అది అడిగేది బాంబే వాళ్ళే. నేను అదే ఊహించుకుంటున్నాను, వాళ్ళు ఎలా అనేస్తారు డిన్నర్కు మిల్లింగే అనేసి ఊహించుకుంటున్నాను. అప్పటికి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి భార్యలు ఉంటారు. కానీ తెలుగులో తమిళ్లో ఎప్పుడు ఈ రోజు వరకు నేను అలాంటి అబద్ధం చెప్పడం ఎవ్వరు అలాగా. తమిళ్ అయితే ఒకటమ్మా ఏంటంటే అందరూ అప్పుడే అప్కమింగ్, వాళ్ళంతా వాళ్ళు రావాలి. ఇప్పుడు కమల్ హాసన్ గారు అప్పుడు అప్కమింగ్, రజనీకాంత్ గారు అప్కమింగ్, ఇంకా ఉన్న వాళ్ళు ఎవరు, జై సార్ వచ్చి మంచి, జయశంకర్ గారు మంచి ఆర్టిస్టు, పెద్ద హీరో. ఆ తర్వాత ఇంకా ఎంజీఆర్ గారు, శివాజీ గారు వాళ్ళు ఎక్కడో ఉన్నారు, పైన ఎక్కడో మన తండ్రి గారి స్థానంలో ఉన్నారు, లెజెండ్ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఎవరికి ఇలాంటి ఆలోచనలు లేవు, ముఖ్యంగా లేవు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మనం పైకి రావాలని ఈ ప్రయత్నంలో ఉండగా వాళ్ళకి ఎక్కడ ఉంటుంది అప్పుడు ఇవన్నీ లేవమ్మా. ఏదో ఒకవేళ ఉన్నా కూడా ఏదైనా వాళ్ళకు హీరోయిన్స్ ఏదైనా కలిసి చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఇష్టాలు కలిగి వాళ్ళు ఏమన్నా అఫేర్లో ఉండేవాళ్ళేమో. కానీ నాకు తెలిసి అది కరెక్ట్ కాదు, లేదు. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, ఇప్పుడు ఈ జనరేషన్ అంటే అన్నీ తెలిసే వస్తున్నారు, ఇప్పుడు అన్నీ తెలుసుకునే వస్తున్నారు కాబట్టి ఏముంది. కానీ అసలు తట్టుకుని నిలబడడం అన్నది అంటే, ఎందుకంటే ఇది ఒక ఫీల్డ్ అనే కాదు, అంటే పురుషులు ఇప్పుడు ఎన్నో రకాల మీటూ క్యాంపెయిన్లని అవి ఇవి మిమ్మల్ని ఎవరైనా వేధించారా, బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడండి అని ఇప్పుడు కొత్తగా లేడీకి ఫెమినిజం క్యాంపెయిన్లు వస్తున్నాయి. కానీ అప్పటి టైంలో మన పరిధిలో మనం ఉంటూ ఇలాంటి ఒక ఇండస్ట్రీలో అంటే ఫిజికల్ ప్రాక్సిమిటీ బాగా ఉంటుంది. డాన్స్లో డ్యూయట్ పాడాలంటే మీరు ఇలా అందంగా డాన్స్ చేయాలి, అవన్నీ తట్టుకుంటూ మీ పరిధిలో మీరు ఉండడం చాలా. ఈ డాన్స్ చేయాలి, ఏం చేయాలన్నా కూడా మాకు 1,00,000 ఆలోచనలు బ్రెయిన్లో తిరుగుతుంటాయి. మూమెంట్ కరెక్ట్గా చేయాలి, లిప్ మూమెంట్ కరెక్ట్గా ఉండాలి, పొజిషన్ కరెక్ట్గా ఉండాలి, మూమెంట్ కరెక్ట్గా ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడు ఎక్కడ లవ్. నా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు, ఇలా పట్టుకొని యాక్ట్ చేసేటప్పుడు ఏం ఫీలింగ్స్ ఉండవని. నా బొంద ఫీలింగ్స్ ఏమి ఉంటాయి, మా బాధలు మా కష్టాలు మాకు తెలుసు. ఆ ఎండల్లో అలా పట్టుకొని యాక్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా మార్క్కి కరెక్ట్గా నిలబడకపోతే కెమెరామెన్ ఫోకస్ రాలేదంటాడు. ఆ తర్వాత మాస్టర్ గారు ఏమో 1 2 అని చెప్పి వాడు చెప్తున్నప్పుడే గుండె దడదడ కొట్టుకుంటుంటుంది. మూమెంట్ కరెక్ట్గా చేస్తామా లేదా, లిప్ మూమెంట్ కరెక్ట్గా చేస్తామా లేదా, ఇలా ఇన్ని ఆలోచనలతో ఏముంటుంది, ఏమీ ఉండదు. అది చూసేటప్పుడు ఇప్పుడు నేను యాజ్ ఏ ఆర్టిస్టు నేను కూడా ఎన్నోసార్లు స్క్రీన్ మీద చూసేటప్పుడు మనోజ్ కుమార్ గారి సినిమాలు, హిందీ సినిమాలు చూసేటప్పుడు ఆయన హీరోయిన్ని టచ్ చేయకుండానే, ఆయన సినిమాలన్నీ చూడండి మీరు, టచ్ చేయకుండానే యాక్ట్ చేస్తాడు. పర్సనల్గా నాకే చాలామందికి అనిపించేది, ఎప్పుడు టచ్ చేస్తాడా, హీరోయిన్ని టచ్ చేస్తే బాగుంటుంది, ఈ పొజిషన్లో టచ్ చేస్తే బాగుంటుంది అన్నట్టు ఉండేదే కానీ ఏ రోజు టచ్ చేసేవాడే కాదు. అవును, చాలా అంటే వీళ్ళందరూ లెజెండ్స్ అమ్మా. నిజంగా మీరు చెప్తున్నట్టు వీళ్ళందరినీ మీరు అబ్జర్వ్ చేసి, కొంతమందిని అబ్జర్వ్ చేసి, కొన్ని తెలుసుకుని, కొన్ని నేర్చుకుని, కొన్ని ఎక్స్పీరియన్స్ చేసి అసలు ఎంత గొప్పగా మీ జీవితాన్ని తీసుకొచ్చారు. బ్యూటిఫుల్. నేను మాటల్లోనే కనుక్కునేదాన్ని, చిన్నప్పుడే మాటలను బట్టే కనుక్కునేదాన్ని. వీళ్ళేంటి అసలు, వీళ్ళేంటని ఓపెన్గా మాట్లాడుతున్నారా, వేరే ఏదైనా ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అని. కానీ ఎప్పుడూ నేను మీరు అన్నట్టు దేవుడు నాకు ఏదో ఒక పవర్ నా దగ్గర ఇచ్చేవాడేమో. నా పని నేను అంతే. ఇంకొక థాట్ లేదు నాకు, అసలు లేదు. ముఖ్యంగా చెప్పాలంటే లేదు, నాకు లేదు.
ఒకవేళ అలా ఉంటే తప్పేం లేదు. నిన్నేముంది, ఈయన లవ్ చేశాను, ఈ ఫెయిల్యూర్ అయింది, ఈయన లవ్ చేశాను, ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవడానికి అవును, తప్పే ఏం ఉంటుంది, తప్పేం తప్పేం లేదు, ఉంది. అబ్బే, లేదు. అడుగుతున్నారు చిన్నప్పుడు, మీకు ఏమైనా క్రష్ ఉందా అని అడుగుతున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. అలా చెప్పడానికి ఏముంది, చాలామందికి మామూలుగా ఉంటే ఉందని చెప్పుకుంటున్నారు కదా, చెప్పవచ్చు. చెప్పుకోవడం మీకు తప్పే. మీ వారి మీద క్రష్ అని అర్థమైపోయింది నాకు. ఎందుకంటే మీరు అప్పటి నుంచి చాలా మీకు వెన్నంటే తోడయి ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్గా ఉన్నారు మీ వారు అంటారు. అసలు గ్రేట్. నిజంగా జన్మ జన్మలకి ఈయన నాకు భర్తగా ఉండాలని నేను కోరుకుంటా ఈ రోజు వరకు. అబ్బా, ఇలా మంచి మాట అన్నారు. అంతే. అంత గొప్ప గొప్ప వ్యక్తిత్వం. ఏంటి వారిలో నచ్చిన మీకు గుణం ఏంటి, మీ వారిలో నచ్చిన గుణం? అన్నీ నచ్చిన గుణాలే. చాలా నన్ను చూసుకోవడం freedom కానీ, ఇస్తారు. చాలా సాఫ్ట్ నేచరు, చాలా చారిటబుల్ అంటే ఆయనకు అని ఆయన ఒక్క పైసా, ఆయన ఒక్క పైసా ఖర్చు పెట్టుకోరు. మేము ఏదైనా బలవంతం చేసి, నేను మా అమ్మాయి బలవంతం చేసి ఇది కొనుక్కోండి అంటే తప్పదు. ఇది కొనుక్కోకుండా ఈ డబ్బుని వేరే ఎవరికైనా హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది అనేదే ఉంటుంది ఆయన ఆలోచన ఎప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఆలోచన అదే. ఎందుకు డబ్బు వేస్ట్ చేయడం, దీన్ని వేరే విధంగా ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు కదా అనుకుంటారు. మనం ఒక చిన్న సాక్రిఫైస్ చేస్తే ఒక లైఫ్ ఏదో కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని అనుకుంటారు. సాఫ్ట్ నేచర్, కోపం అన్నిటికంటే ఎక్కువ మిమ్మల్ని ఫ్రీడమ్ ఇచ్చి మీకు సపోర్ట్ చేశారు కదా భర్తలు మరి కొంచెం నేను ఆయన్ని 100% నమ్మాను. నాకు అసలు అనుమానాలు అనేది లేదు. నేను ఇప్పుడు చెప్పడమే అలాగా. ఆయనకు నేనేంటో ఆయన ఫుల్గా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అది ఇంపార్టెంట్. అదే అందరు అంటారు, సినిమా ఫీల్డ్లో అందరికీ, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మా ఆయన గురించి, ఆర్టిస్టులందరికీ తెలుసు. మీ ఆయన లాంటి హస్బెండ్ దొరికితే మేము గుడి కట్టి పూజ చేసుకుంటాం అన్న ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు, తెలుసు. కానీ మా ఆయన ఏమంటారంటే, వాళ్ళంతా నన్ను అంటున్నారు, అది కాదు, క్రెడిట్ నీకు వెళ్ళాలి, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే కదా నేను ఇలా ఉన్నాను అని అంటారు. నువ్వు నన్ను చక్కగా చూసుకోవడం, నీకు నా మీద ప్రేమ అన్నీ ఉండి నువ్వు కరెక్ట్ సిన్సియర్గా ఉన్నావు కాబట్టే కదా నేను నీకు సిన్సియర్గా కరెక్ట్గా ఉన్నాను. అందరు నన్ను అంటారు కానీ తప్పు, నిన్ను ప్రైజ్ చేయాలి అని మా ఆయన అంటారు. ఏది ఏమైనప్పటికీ ఓకే, ఆయన లేకపోతే అసలు కష్టం. 3 years పెళ్ళైన తర్వాత 3 years బిజీ అప్ప అన్నిటికీ మా ఆయన తోడుగా వచ్చేవాళ్ళు. నాకు అప్పటికే రిజైన్ చేసేసారు, జాబ్ రిజైన్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ తెలుగు ఫీల్డ్ నాకు నిజంగా నా జీవితంలో అన్ని సినిమాలు చేశాను. ఎంత డబ్బు సంపాదించినా కూడా తెలుగులో సంపాదించిన అమౌంట్ ఏ ఫీల్డ్లో నేను సంపాదించలేదు, ఓపెన్గా చెప్తున్నాను.